జర్నలిస్టులకి చంద్రబాబు గారు ఒక శుభవార్త చెప్పారు. నేను చాలాసార్లు చెప్తున్నా. జర్నలిస్టులకి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, ఏళ్ల తరబడి వృత్తిలో ఉన్న చేయి చాచేవాడు లక్షలో ఓ 10 మంది బాగుపడతారు. మిగతా వాళ్ళందరూ పేరు గొప్ప, ఊరు దెబ్బ. అలాంటి పరిస్థితుల్లో అద్దె ఇళ్లలో బ్రతికేటటువంటి జర్నలిస్టులకి సరే కొంతమంది చెప్పొచ్చు వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, వీళ్ళకి సొంత ఉంది. ఎస్ చెప్తున్నాను కదా నేను. ఓ సర్కిల్ ఉంటుంది అది. అది చాలా తక్కువ వాళ్ళు. ప్ర ఇది సంస్థల్లో పనిచేయడం ద్వారా వచ్చే జీతాలతో ఇల్లు కట్టుకోవడం అనేటటువంటిది 100కి 15-20 మంది ఎవరంటే సబ్ ఎడిటర్ల స్థాయిలో లేకపోతే గనక పై స్థాయిలో ఉండేవాళ్ళు చేయగలుగుతారు. రిపోర్టింగ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు బ్యూరో చీఫ్లు ఆ స్థాయిలో చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ అద్దెళ్ళకే. అట్లాంటి దశలో చంద్రబాబు గారు కిందటిసారి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము అన్నారు, అవ్వలేదు. ఆగిపోయినాయి చివరిలో. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పి అది మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు అందరికీ ఇళ్ళు కట్టించి తక్కువ ధరకి ఇస్తాను అని ప్రకటించారు. చాలా మంచి ఆలోచన. నేను మొన్ననే చెప్పా ఈ విషయాన్ని. ఇల్లు కట్టించివ్వండి సార్, స్థలాలు ఇస్తే అమ్మేసుకుంటారు, ఇళ్ళు ఇస్తే కనుక అమ్ముకోరు, ఒకటి పడి ఉంటుంది మాకు అన్నటువంటి రూట్లో ఉంటారు ప్రతి జర్నలిస్ట్ అన్నది. చంద్రబాబు గారు ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తొందరగా కట్టించే వాళ్ళని కోరుకుందాం.